హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, హూ వాస్ పాపులర్లీ నోన్ యాజ్ ద మెలోడీ క్వీన్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి లతా మంగేష్కర్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ ఇస్ ద సెకండ్ లాంగెస్ట్ రివర్ ఫ్లోయింగ్ ఇన్ ఇండియా? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, తెలియకుండా నువ్వు ఎలా మాట్లాడగలవు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ కెన్ యూ స్పీక్ వితౌట్ నోయింగ్? హౌ కెన్ యూ స్పీక్ వితౌట్ నోయింగ్ అంటే తెలియకుండా నువ్వు ఎలా మాట్లాడగలవు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హౌ కెన్ యూ టాక్ వెన్ యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్? హౌ కెన్ యూ టాక్ వెన్ యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అంటే అక్కడ ఏం జరిగిందో తెలియకుండా నువ్వు ఎలా మాట్లాడగలవు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ స్పీక్ వితౌట్ నోయింగ్ ద మ్యాటర్, సచ్ మిస్టేక్స్ విల్ హ్యాపెన్. ఇఫ్ యూ స్పీక్ వితౌట్ నోయింగ్ ద మ్యాటర్, సచ్ మిస్టేక్స్ విల్ హ్యాపెన్ అంటే అక్కడ ఏం జరిగిందో తెలియకుండా లేదా మ్యాటర్ తెలియకుండా నువ్వు మాట్లాడితే ఇటువంటి తప్పులే జరుగుతాయి అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు వాళ్ళని ఎలా ఒప్పించావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హౌ డిడ్ యూ కన్విన్స్ దెమ్? హౌ డిడ్ యూ కన్విన్స్ దెమ్ అంటే నువ్వు వాళ్ళని ఎలా ఒప్పించావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, how did you convince their parents to let her come with us? How did you convince their parents to let her come with us అంటే ఆమె మనతో రావడానికి వాళ్ళ పేరెంట్స్ని నువ్వు ఎలా ఒప్పించావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఆర్ యూ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ కన్విన్స్ హర్? ఆర్ యూ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ కన్విన్స్ హర్ అంటే నువ్వు తనని కన్విన్స్ చేయగలవు అన్న నమ్మకం నీకుందా అని అర్థం. నెక్స్ట్ వన్, ఏంటో చెప్పేదాకా నువ్వు ఆగలేవా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, కాంట్ యూ వెయిట్ అంటిల్ ఐ టెల్ యూ వాట్ ఇట్ ఈస్? కాంట్ యూ వెయిట్ అంటిల్ ఐ టెల్ యూ వాట్ ఇట్ ఈస్ అంటే ఏంటో చెప్పేదాకా నువ్వు ఆగలేవా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై ఆర్ యూ స్కోల్డింగ్ మీ వితౌట్ స్టాపింగ్ అంటిల్ ఐ టెల్ యూ? వై ఆర్ యూ స్కోల్డింగ్ మీ వితౌట్ స్టాపింగ్ అంటిల్ ఐ టెల్ యూ అంటే నేను చెప్పేదాకా ఆగకుండా నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, విల్ యూ లెట్ మీ సే అట్లీస్ట్ వన్ వర్డ్? విల్ యూ లెట్ మీ సే అట్లీస్ట్ వన్ వర్డ్ అంటే కనీసం నన్ను ఒక్క ముక్కన్నా చెప్పనిస్తావా అని అర్థం. నెక్స్ట్ వన్, ఇవన్నీ జరిగే పనులు కాదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దీస్ ఆర్ నాట్ ద థింగ్స్ దట్ హ్యాపెన్. దీస్ ఆర్ నాట్ ద థింగ్స్ దట్ హ్యాపెన్ అంటే ఇవన్నీ జరిగే పనులు కాదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, గోయింగ్ ఆన్ ఎ ట్రిప్ టుగెదర్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ అట్ ఆల్. గోయింగ్ ఆన్ ఎ ట్రిప్ టుగెదర్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ అట్ ఆల్ అంటే మనందరం కలిసి ట్రిప్కి వెళ్ళడం అన్నది జరిగే పనిలా లేదు లేదా జరిగే పని కాదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ నో దట్ దీస్ ఆర్ నాట్ ద థింగ్స్ దట్ హ్యాపెన్, సో టెల్ మీ సంథింగ్ ఎల్స్. ఐ నో దట్ దీస్ ఆర్ నాట్ ద థింగ్ దట్ హ్యాపెన్స్, సో టెల్ మీ సంథింగ్ ఎల్స్ అంటే నాకు తెలుసు ఇవన్నీ జరిగే పనులు కాదు, సో నేను వేరేదేమన్నా చెప్తాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఆమె కోపంతో బయటకు వెళ్ళిపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, షీ వెంట్ అవుట్ ఇన్ యాంగర్. షీ వెంట్ అవుట్ ఇన్ యాంగర్ అంటే ఆమె కోపంతో బయటకు వెళ్ళిపోయింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హీ వెంట్ అవుట్ షౌటింగ్ ఎట్ మీ ఇన్ యాంగర్. హీ వెంట్ అవుట్ షౌటింగ్ ఎట్ మీ ఇన్ యాంగర్ అంటే నా మీద కోపంతో అరుస్తూ బయటికి వెళ్ళిపోయింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ స్పోక్ ఆల్ క్రేజీ థింగ్స్ టు మీ అండ్ లెఫ్ట్ క్రయింగ్ ఇన్ యాంగర్. షీ స్పోక్ ఆల్ క్రేజీ థింగ్స్ టు మీ అండ్ లెఫ్ట్ క్రయింగ్ ఇన్ యాంగర్ అంటే ఆమె నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నేను ఇంకా రెంట్ కట్టలేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావెంట్ పేడ్ ద రెంట్ ఎట్. ఐ హ్యావెంట్ పేడ్ ద రెంట్ ఎట్ అంటే నేను ఇంకా రెంట్ కట్టలేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ నాట్ పేడ్ ద రెంట్ ఫర్ 2 months. ఐ హ్యావ్ నాట్ పేడ్ ద రెంట్ ఫర్ 2 months అంటే నేను 2 నెలల రెంటు ఇంకా కట్టలేదు అని అర్థం.
సెకండ్ ఎగ్జాంపుల్, క్యాన్ యూ గివ్ మీ మనీ బికాస్ ఐ హ్యావెంట్ పేడ్ ద రెంట్ ఫర్ 3 months. అంటే నువ్వు నాకు డబ్బిస్తావా ఎందుకంటే నేను 3 నెలల రెంట్ కట్టలేదు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.